The best way to predict our future is to create it. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం 11th క్వశ్చన్లో ఉన్నాం. మనం సిపి గెట్ సిరీస్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ 10 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు 11th క్వశ్చన్లో ఏముంది, సో మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ వర్ ఫస్ట్ కైండ్ బై. సో ఇది నేను టాపిక్స్ డివైడ్ చేశాను ఆల్రెడీ, దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. కొన్ని ఎలా ఉంటాయంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ అని ఉంటాయి. మైక్రో కావచ్చు, మ్యాక్రో కావచ్చు, ఇంకా ఎకనామిస్ట్ కావచ్చు, ఏమి ఇచ్చారు, ఇలా ఆథర్ గురించి లేదా యూటిలిటీ గురించి, కన్జ్యూమర్స్ సప్లైస్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ఇంకా కాస్ట్ కర్వ్ గురించి, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇలా ఈ టాపిక్స్లో కొన్ని సబ్ టాపిక్స్ చేసి ఆ సబ్ టాపిక్స్ నుండి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కూడా ఆల్రెడీ ఆ వర్క్ ప్రాసెస్లో ఉంది, దాని మీద కూడా వీడియో చేశాను. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూస్తే, సో వీ నో దట్ ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ రాగ్నర్ ఫ్రిష్. సో ఏ ఇయర్లో చేశారు? సో ఎనీవన్, సో ప్లీజ్ ఇఫ్ యూ నో ది ఆన్సర్ డూ కామెంట్. సో ఇట్ ఈస్ 1933. సో అంతకుముందు ఎకనామిక్స్ ఒకటే అనుకున్నాం. సో తర్వాత రాగ్నర్ ఫ్రిష్ వచ్చేసి ఏం చేశారు, సో ఎకనామిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, మైక్రో అండ్ మ్యాక్రో. సో మైక్రో అంటే డీల్స్ విత్ ఇండివిజువల్ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. లైక్ మనం నేషనల్ ఇన్కమ్ తీసుకుంటే మ్యాక్రో లెవెల్లో ఏమొస్తుంది, నేషనల్ ఇన్కమ్. మైక్రో లెవెల్లో సో ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్. సో ఇది మ్యాక్రోలో నేషనల్ ఇన్కమ్. లేదా ఇండివిజువల్ చూస్తే హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా, లైక్ కన్జ్యూమర్స్ లేదా ప్రొడ్యూసర్స్ ఇన్కమ్ కావచ్చు, కన్జ్యూమర్స్ ఇన్కమ్ కావచ్చు, ఇలా. అండ్ ఎంప్లాయ్మెంట్, లైక్ ప్రైస్ లెవెల్ చూసుకున్నాం అనుకుంటే, ప్రైస్ లెవెల్ వస్తే సో ఇండివిజువల్ గూడ్స్ యొక్క, సో మనకు చాలా గూడ్స్ ఉంటాయి కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ యొక్క ప్రైస్ అనుకున్నా, లేకపోతే జనరల్గా పెట్రోల్ ప్రైస్. సో ఏదైనా జనరల్ ప్రైస్ ఒక ఇండివిజువల్ దానికి తీసుకుంటే, బైక్ ప్రైస్ తీసుకుంటే సో ఎంత ఉంది, మొబైల్ ప్రైస్ కావచ్చు, జనరల్గా ఇండివిజువల్ ప్రైజెస్ గురించి చెప్పేది సో మైక్రో. అలా కాకుండా జనరల్గా ప్రైస్ రైజ్, సో ఎకనామీలో ప్రైస్ రైజ్ జరుగుతుంది. సో మనకు తెలుసు కదా, సో ఇప్పుడు ఏమైంది, సో ట్రంప్ వచ్చారు అమెరికాలో, సో ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఏం చేస్తారు, సో టారిఫ్ తెలుసు, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నారు. సో దానివల్ల సో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఏంటిది, ప్రైస్ కూడా జనరల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంటున్నారు. ఎల్పిజి ప్రైస్ కూడా రీసెంట్గా రేస్ చేశారు కదా. సో ఇలా సో ఇండివిజువల్ ప్రైజెస్కి చెప్పేది మైక్రో. ఓవరాల్ ఎకనామీలో జనరల్ ప్రైస్ లెవెల్ గురించి చెప్పేది మ్యాక్రో. ఇంకా బ్రీఫ్గా చూద్దామంటే, సో ఐ హ్యావ్ వన్, సో ఇట్ ఈస్ ఓకే. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎవరు, 1933లో రాగ్నర్ ఫ్రిష్. అండ్ మైక్రో ఎకనామిక్స్ ఫోకసెస్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఎకనామిక్ యూనిట్స్, హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్, కన్జ్యూమర్స్ అండ్ ఇంటరాక్షన్. Macro various deals with inflation, unemployment, economic growth and government policies. So the year is 1933. And so next question, 11th question అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నార్మటివ్ ఎకనామిక్స్ ఫార్మ్స్ డాష్ బేస్డ్ ఆన్ డాష్. సో ఇక్కడ ఆప్షన్స్ ఒపీనియన్స్. సో ఒపీనియన్స్ ఫ్యాక్ట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్ పర్సనల్ వాల్యూస్, పాజిటివ్ స్టేట్మెంట్స్ వాల్యూస్. సో ఇక్కడ ఏంటిదంటే నార్మేటివ్ అంటే ఏంటిది అంటే జనరల్గా నామ్స్ అంటే ఏమంటాం, స్టాండర్డ్స్, రూల్స్, ఇలా ఉండాలి అని అంటాం కదా. ఏంటి, సో ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది. సో ఎకనామీలో వెల్ఫేర్ కావాలి, ఎకనామీలో ఏముండాలి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అంటాం, వెల్ఫేర్ ఉండాలి అంటారు. ఏంటిది, అందరు సాటిస్ఫైగా ఉండాలి. సో మన అజంప్షన్స్ ఉంటాయి కదా,
లైక్ క్లాసికల్స్ ఎకనామిక్స్ ఇచ్చిన థియరీస్లో ఏముంటాయి, నార్మల్గా రియాలిటీ కాదు, రియాలిటీలో ఉండాలి అంటారు కదా. సో రియాలిటీకి మన పర్సనల్ వాల్యూస్ కావచ్చు, మనం అజంప్షన్స్ కావచ్చు, చెప్పేది ఏంటిది నార్మటివ్ ఎకనామిక్స్. సో ఇది ఏం చేస్తుంది, సో ఇట్ ఫార్మ్స్ ఒపీనియన్ ఫార్మ్ చేస్తుంది, ఇలా ఉండాలి అని ఒపీనియన్. సో బేస్డ్ ఆన్ ఏంటి, ఫ్యాక్ట్స్ కాదు, అది రియాలిటీ కాదు, ఎవరి వ్యూస్ అలాగే పర్సనల్ వ్యూస్లా. సో ఇక్కడ ఏంటి పర్సనల్ వ్యూస్, వాల్యూస్ అని ఇచ్చారు, ఎవరి వాల్యూస్ వాళ్ళవి. సో పర్సనల్ వాల్యూస్ బట్టి ఇలా ఉండాలి ఇలా అని సో ఇచ్చారు. సో నార్మటివ్ ఎకనామిక్స్, సో దీని గురించి కూడా మనం చూడొచ్చు. సో నార్మటివ్ ఎకనామిక్స్, సో ఇట్ డీల్స్ విత్ సబ్జెక్టివ్ ఒపీనియన్. సబ్జెక్టివ్ అంటే ఇండివిజువల్గా వీ కెనాట్ క్యాల్కులేట్ ఇట్. సో సబ్జెక్టివ్ డిఫరెంట్ ఇండివిజువల్స్కి డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ పర్సెప్షన్ బట్టి, వాళ్ళకి అర్థమైన విధంగా. సో సబ్జెక్టివ్ ఒపీనియన్స్ అండ్ వాల్యూ జడ్జిమెంట్స్ అబౌట్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఎకనామిక్స్ అన్నాం కదా, నార్మటివ్ ఎకనామిక్స్ కాబట్టి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించింది ఏంటి, ఎలా ఉండాలి. లైక్ ఇన్ఫ్లేషన్ అంటాం, ఇన్ఫ్లేషన్ లైక్ ఎంత ఉండాలి అనుకుంటాం మనం, 4 + -2 అనుకుంటాం కదా. సో ఇంత ఉండాలి, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండాలి. సో ఇలాంటి, సో ఏంటిది ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించింది. అండ్ ఇట్ ఎక్స్ప్లోర్స్ వాల్యూ జడ్జ్మెంట్స్ ఒపీనియన్స్ ఎకనామిక్ యాక్టివిటీస్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, అవుట్కమ్ కావచ్చు. మోర్ దెన్ ఇంకా జనరల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ఫెయిర్ అండ్ వాట్ ఈస్ నాట్, వాట్ షుడ్ బి, ఎలా ఉండాలి ఏంటి అనేది. ఎలా ఉంది అని చెప్పేది వేరు, ఎలా ఉండాలి అని చెప్పేది నార్మటివ్. సో దెన్ అగైన్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ వచ్చేసి ఒపీనియన్స్. సో మనం ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తే ఒపీనియన్స్ 2 ఉన్నాయి, పాజిటివ్ స్టేట్మెంట్ కాదు. సో పాజిటివ్ కాదు బట్ ఒపీనియన్ చెప్పడం, ఒపీనియన్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, బట్ జనరల్గా ఎలా ఉండాలని చెప్పేది పాజిటివ్గా అనుకుంటా. బట్ వి షుడ్ బి కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ స్టేట్మెంట్ కాదు బట్ ఒపీనియన్స్. ఇక్కడ ఏంటి ఫ్యాక్ట్స్, ఎలాంటి ఫ్యాక్ట్స్ మీద చెప్పాం, అది పర్సనల్ వాల్యూస్ మీద అంతే. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. 13th క్వశ్చన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ సప్లై అండ్ ప్రైస్ ఈజ్ సెట్ టు బి. సో ఈ జనరల్ క్వశ్చన్స్, బట్ ఎప్పుడైతే మనకి ఈ క్వశ్చన్ ఇలా అని తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జనరల్గా ఏంటిది సప్లై అండ్ ఏంటిది ప్రైస్ అనేది ఎలా ఉంటుంది మనకు తెలుసు. సప్లై జనరల్గా సప్లై ఏదైతే ఉందో, ఒక గూడ్ యొక్క సప్లై పెరిగింది అనుకుంటే ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎందుకు, సప్లై పెరిగింది కాబట్టి. ద ఫర్మ్ అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో, ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ క్వాంటిటీ ఇంక్రీజ్ అయిన క్వాంటిటీ సేల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ తీసుకుంటే మ్యాంగో సప్లై ఎక్కువ ఉంది, ఏం చేస్తారు, తక్కువ ఉంటే అది తక్కువ ఉంది కాబట్టి ఎంతమంది ఏంటి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో తక్కువ ఉంటే ప్రైస్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో సప్లై ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇక్కడ రివర్స్. సో సప్లై ఎప్పుడైతే క్వాంటిటీ లైక్ 100 మ్యాంగోస్ నుండి 200 మ్యాంగోస్ అవుతే ఏమవుతుంది, 100 మ్యాంగోస్ దగ్గర ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ 1 kgకి 100 రూపీస్ అనుకుంటే ఇప్పుడు 2 kgs ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే 500 మ్యాంగోస్ అనుకుంటే ఏమవుతుంది, 100 ఉంచుతారా. సో తనకి ఆ డేలో అది సేల్ కావాలి, లేకపోతే అయ్యో ఏదో ఫామ్ తీసుకుని. సో ఏమవుతుంది, మనం అడిగేసరికి ఏం చేస్తారు. సో మనకి ఇంకొకటి తెలుసు, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మన క్వాంటిటీ ఎప్పుడైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామో మన యొక్క దాని యొక్క యూటిలిటీ మనకి డిమినిష్ అవుతుంది. సో ఇక్కడ క్వాంటిటీ పెరిగేసరికి ఏమవుతుంది, దాని యొక్క ప్రైస్ తగ్గిపోతుంది. సో ఒకవేళ సప్లై డిక్రీజ్ అవుతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్స్టెంట్గా ఎప్పుడు ఉండదు. సో సప్లై ప్రైస్ అనేది ఎప్పుడు ఏంటి చేంజ్ అవుతూ ఉంటుంది, సీజనల్ ప్రకారంగా ఉంటుందా. సో టైంకి సంబంధం ఉంటుంది, లైక్ రైనీ సీజన్, వింటర్ సీజన్ ఇలా ఉంటాయి కదా, మనం అగ్రికల్చర్తో అసోసియేటెడ్ ఉంటాయి. సో
అలా కాదు, చూద్దాం. ఇంకా మేబీ సిమిలర్గా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్ అని దీనికి మనం చెప్పలేము. స్టాటిక్ అంటే కాన్స్టెంట్, ఎప్పుడు అలానే ఉంటుందా సప్లై ప్రైస్. సో స్టాటిక్ అని కూడా చెప్పలేము. సో ఒక్కొక్కసారి ఏమవచ్చు, ఇది సప్లై కాన్స్టెంట్గా ఉన్న ప్రైస్ పెంచవచ్చు కదా. సో ఈమె లైక్ అంటే జనరల్ ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం ఇంత ఆలోచించిన అవసరం లేదు. జనరల్గా ఏమని చెప్తాం, స్టాటిక్ డైనమిక్, ఈ వర్డ్స్ మనం ఎకనామిక్స్కి ఫ్యామిలియర్గా ఉన్నాయి కాబట్టి స్టాటిక్ అని చెప్పాం. సో డైనమిక్, సో ఏంటిది, సింపుల్గా ఎక్కువ ఆలోచించకుండా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలో, ఏ క్వశ్చన్కి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో సప్లై ప్రైస్ అనేది ఏంటిది, వాటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, డైనమిక్. సో డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఇలా. అండ్ total, the 14th question, the total utility of the consumer is maximum when marginal utility is. సో మనకి ఈ కాన్సెప్ట్ క్లారిటీగా తెలియాలి. టోటల్ యూటిలిటీ అంటే ఏంటి, టోటల్ అంటే సంథింగ్ దట్ వి యాడ్ టు, రైట్. సో మనకు వచ్చే యూటిలిటీ మనం యాడ్ చేస్తే వెళ్ళినాం. ఫస్ట్ యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్, 5 యూనిట్స్, అట్లా 10 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాం అనుకోండి. 1 to 10 యూనిట్స్. 1 to 10 యూనిట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు 1 యూనిట్ నుండి స్టార్ట్ చేసి 10 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాం. ఎనీథింగ్ గూడ్ తీసుకుందాం, ఏదో ఒకటి, లైక్ క్యారెట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ తీసుకుంటే, సో యూ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ 1 carrot, then after another, so అలా you have reached 10 years and you felt like okay, this is enough, I can't eat anymore. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు మ్యాక్సిమం అనిపిస్తుంది, ఎప్పుడైతే మన యొక్క టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం వచ్చేసింది, ఇక చాలుగా, ఇంకా తినేస్తే నాకు కడుపు నొప్పి వస్తుంది, లేదా ఇంకా తినేస్తే నా ఉన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోని రిప్లేస్ చేసిన ఒక సర్టెన్ లెవెల్ దాకా స్టార్టింగ్ తినాలి అని స్టార్టింగ్ ఉన్నంత సాటిస్ఫాక్షన్ అది ఉండదు. సో ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు, సో మార్జినల్ యూటిలిటీ అనేది టోటల్ ఎప్పుడు మ్యాక్సిమం 0. సో టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమం కాదు. సో మనకి ఒకవేళ, సో మీకు ఇప్పుడు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ థియరీ కనుక మంచిగా వచ్చి ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనం జనరల్గా సో మ్యాక్సిమం వచ్చేసి తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం అనుకుంటే, సో ఈ పాయింట్లో మనం ఇది టోటల్ యూటిలిటీ అనుకుంటే, లేదా టోటల్ ప్రొడక్ట్ అనుకున్నా ఏమవుతుందంటే, సో లా వేరియబుల్ ప్రపోర్షన్లో మనం క్వాంటిటీ తీసుకుంటాం. ఎప్పుడైతే 1 లేబర్ని మనం ఒక ల్యాండ్ తీసుకొని, ఆ ల్యాండ్లో లేబర్ క్యాపిటల్ తీసుకొని, సో క్యాపిటల్ని కాన్స్టెంట్గా ఉంచేసి లేబర్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, మనకు వచ్చే క్వాంటిటీ అంటే అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ అనేది లేబర్ ఫస్ట్ కొంచెం మంది పెట్టి తర్వాత ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమైతే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. సో ఇంక్రీజ్ అవుతుంది అవుట్పుట్, తర్వాత సర్టెన్ లెవెల్ తర్వాత, సో ఇది మ్యాక్సిమం ఎక్కడ ఉందో అప్పుడు అక్కడ మార్జినల్ యూటిలిటీ టచెస్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందంటే ఏంటిది, ఇక్కడ దాని వాల్యూ 0 ఉన్నట్టు. ఎప్పుడైనా ఏదైనా కర్వ్ ఎక్స్ యాక్సిస్ లేదా వై యాక్సిస్ని టచ్ చేసి మీరు నోట్ డౌన్ చేసుకున్నాల్సి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏదైనా కర్వ్ ఎక్స్ యాక్సిస్ని లేదా వై యాక్సిస్ని టచ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏమవుతుందంటే, ఆ కర్వ్ పైన ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ 0 అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్ ఉంటుంది కదా, లైక్ ఎక్స్ కామా వై అంటే 1, 2 అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుంటే 1, 2 అంటే 1 ఎక్స్ యాక్సిస్, 2 వై యాక్సిస్. సో ఇక్కడ 0 అయితే ఏంటిది, ఎక్స్ యాక్సిస్ 0 అయింది. సో ఇప్పుడు ఏమైంది, మార్జినల్ యూటిలిటీ ఇక్కడ 0 అయింది. సో ఈ 0 ఎక్స్ యాక్సిస్ వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎందుకంటే మనకి మ్యాథ్స్ వచ్చినా మనం ఇది పెట్టవచ్చు. సో టోటల్ యూటిలిటీ గురించి తెలిసిన ఏంటిది మనం చేయొచ్చు అని చెప్పనీకి అంతే. సో మ్యాక్సిమం ఉంటే ఏమవుతుంది,
మార్జినల్ యూటిలిటీ 0 అవుతుంది. సో ఇదంతా కాదు అనుకుంటే మీకు జనరల్ సింపుల్ ఫార్ములా తెలిసిన లైక్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటిది, మనం లాస్ట్ యూనిట్ ఏదైతే కన్జ్యూమ్ చేసామో 10th యూనిట్ అనుకోండి. సో మనం మార్జినల్ యూటిలిటీ ఇప్పుడు 10 కన్జ్యూమ్ చేసాం కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8th యూనిట్ దగ్గర మ్యాక్సిమం అయింది అనుకోండి. సో మ్యాక్సిమం అయిన తర్వాత 9th యూనిట్ 8th యూనిట్ దగ్గర మనకి టోటల్ 10 యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేస్తే మనకి 8th యూనిట్ దగ్గర మ్యాక్సిమం అనిపించింది. ఓకే, సో 9th యూనిట్ దగ్గర జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో 9th యూనిట్ దగ్గర ఏమంటారు, మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమనిపించదు, సేమ్ ఈక్వల్గా అనిపిస్తుంది. సో నో చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ. సో నో చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ ఇట్ మీన్స్ మార్జినల్ యూటిలిటీ. ద అడిషనల్ యూనిటీ, మార్జినల్ అంటే ఎప్పుడైనా అడిషనల్ అని మీనింగ్. సో అడిషనల్గా వచ్చిన యూటిలిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది, దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగారు. సో మార్జినల్ యూటిలిటీ ఫార్ములా వచ్చేసి టోటల్ యూటిలిటీ ఆఫ్ nth యూనిట్ మైనస్ n అంటే ఏదో మనం నెంబరా ఏంటి మ్యాథ్స్ అని అనుకోవద్దు. n అంటే ఒక నెంబర్, జస్ట్ మీరు ఏదైనా ఒక నెంబర్ 5, 6, 7 ఒక నెంబర్ తీసుకొని దానికన్నా ఆ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు మీ దగ్గర మీకు ఎంత యూటిలిటీ వచ్చిందో దానికన్నా, సో ఇప్పుడు నేను 7th అవుతున్నా కదా, సో దానికన్నా ఒక ముందు యూనిట్, నేను 7th అవుతున్నా, 8th యూనిట్ 9th అన్నా, 8th కన్నా ముందు 8th 7th 8th, సో నో డిఫరెన్స్ అనుకోవచ్చు. సో టోటల్ యూటిలిటీ n-1. సో ఇది ఇంకా మంచిగా రావాలి అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ nth ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ యూటిలిటీ ఆఫ్ nth ప్రోడక్ట్ మైనస్ టోటల్ యూటిలిటీ ఆఫ్ n-1. సో n-1. సో n-1. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే 8th యూనిట్ 9th యూనిట్ తీసుకుంటే, సో మనకి మార్జినల్ యూనిట్ ఆఫ్ 9th యూనిట్ కావాలనుకుంటే, ఇక్కడ 7th కూడా తీసుకుందాం. సో 8th కావాలనుకుంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 8th కావాలంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 8 మైనస్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 7. ఓకే, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 8th యూనిట్, ఇక్కడ యూనిట్ అన్నమాట, అండ్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 7th. సో ఇప్పుడు 8th దగ్గర మనకి 10 యూటిల్స్. సో యూటిలిటీని ఎలా మెజర్ చేస్తాం, కార్డినల్ అనాలిసిస్ ప్రకారం. సో వాళ్ళు ఏమంటారు, కార్డినల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఏమంటారు, అది మనం మెజర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం వాటర్ అయినా కేజీస్ అని ఎలా చేస్తాం, 1 లీటర్ 2 లీటర్ 3 లీటర్, అలాగే 1 kg 2 kg 3 kg ఎలా మెజర్ చేస్తామో నీకు ఎంత యూటిలిటీ వచ్చిందో కూడా అలా మెజర్ చేయొచ్చు అని కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో అది వాళ్ళు చెప్తారు. సో 8-10 యూటిల్స్, దాన్ని ఎలా మెజర్ చేస్తాం, లైక్ ఇప్పుడు వెయిట్స్ అయితే కేజీ అంటాం, వాల్యూమ్ ఇట్లా లిక్విడ్స్ అయితే లీటర్స్ అంటాం. ఈ సాటిస్ఫాక్షన్ ఏమంటాం, యూటిలిటీ అంటున్నాం కాబట్టి దానికి దగ్గరగా యూటిల్స్ అంటాం. ఏంటి, యూటిల్స్. సో యూటిల్స్లో మెజర్ చేస్తాం. సో 8th యూనిట్స్, సో 7th యూనిట్ దగ్గర కూడా ఏముంటుంది, 10 యూటిల్స్ వస్తాయి. సో 10 యూటిల్స్ మైనస్ 10 యూటిల్స్ 0. సో ఏంటి, ఎప్పుడైతే ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఏమంటాం, టోటల్ యూటిలిటీ అనేది మ్యాక్సిమం ఉంది. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం ఉన్నప్పుడు మార్జినల్ యూటిలిటీ 0 ఉంటుంది. సో ఐ గెస్ యూ గాట్ ఇట్. సో ఇఫ్ యూ డోంట్, then please watch it again, and if you think that the video is going very slowly, please speed it up. You have the choice. So then sorry,
సో కార్డినల్ యూటిలిటీ. సో ఇది ఏంటి 16th క్వశ్చన్ ఇది. సో 14th క్వశ్చన్ అయిపోయింది కదా. సో ఎప్పుడు టోటల్ యూటిలిటీ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడైతే మార్జినల్ యూటిలిటీ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. సో 15th క్వశ్చన్. సో ఇన్ అన్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్ ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ లాస్ట్ రూపీస్ స్పెంట్ ఆన్ బోత్ ద గుడ్స్ మస్ట్ బి. సో ఈక్వి మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? సో అందులోనే మనకి తెలుస్తుంది ఈక్వల్గా మార్జినల్ యూటిలిటీ. సో ఈక్వల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? దేని నుండి వస్తే జనరల్గా మనం కన్జ్యూమ్ చేస్తాం గూడ్స్. సో యూటిలిటీ ప్రకారం ఈ యూటిలిటీ అనాలిసిస్ అంటే ఏంటి? మనం గూడ్స్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మనకు వచ్చే యూటిలిటీ. ఏ యూటిలిటీ? టోటల్ యూటిలిటీ. మనకి టోటల్ యూటిలిటీ ఉంటుంది. ఈ టోటల్ యూటిలిటీ అంటే మనం ఒక నెంబర్ ఆఫ్ గూడ్స్ కన్జ్యూమ్ చేశాక మనం 1, 2, 3 నుండి, సో 1 యూనిట్ నుండి 5 యూనిట్స్, 2 యూనిట్స్ నుండి 6 యూనిట్స్, 3 యూనిట్ నుండి 7, ఇట్లా అన్నీ యాడ్ చేసి ఏమైతే 5 + 6 + 7, 5 + 6 11 + 7 18. సో ఐ రైట్ ఎస్ 18 యూటిల్స్. టోటల్ యూటిలిటీ వచ్చేసి 18 యూటిల్స్ అండి. అది యావరేజ్ యూటిలిటీ అంటే ఏంటిది? సో ఇప్పుడు లేదు, యావరేజ్ ఏ అని కనిపిస్తే ఏం చేయాలి, మనం డివైడ్ చేసాలి. ఏంటిది యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మన నెంబర్ ఆఫ్ అబ్జర్వ్. సమ్ ఆఫ్ అంటే టోటల్ యూటిలిటీ వచ్చేసింది. యావరేజ్ అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఏమన్నా 5 యూటిల్స్, 6, 7 ఫ్రమ్ 1, 2, 3 ఫస్ట్ యూనిట్ నుండి, 7 అన్న సెకండ్ యూనిట్ నుండి, 8 like 5, 6, 7 ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. సో ఎన్ని టోటల్గా 3 యూనిట్స్ అయినాయి. టోటల్ యూటిలిటీ ఎంత వచ్చింది? సో టోటల్ యూటిలిటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ దట్ యూ హ్యావ్ కన్స్యూమ్డ్. ఏంటి టోటల్ యూటిలిటీ? 18, నెంబర్ ఆఫ్ గూడ్స్ 3. ఎంత? యావరేజ్ యూటిలిటీ వచ్చేసి యూటిల్స్ ఎంత? 6. సో మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటిది? అడిషనల్గా. సో ఏదైతే మనం గూడ్ తీసుకుంటున్నామో, ఏదైతే ఎన్నో యూనిట్ తీసుకుంటున్నామో, సో దాన్ని లైక్ 5th యూనిట్ దాకా తీసుకున్నాం అనుకోండి, థర్డ్ యూనిట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు థర్డ్ యూనిట్ తర్వాత 4th యూనిట్. 4th యూనిట్కి థర్డ్ యూనిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటాం? మార్జినల్. అడిషనల్. ఏదైతే తీసుకుంటున్నామో దానికన్నా ముందుది తీసుకోవాలి, వెనకది కాదు, ముందుది. సో ఏదైతే ఫైనల్ ఉంది, 4th అన్నాం, ఇదే ఫైనల్ అనుకోవాలి. సో 5th దాకా వెళ్ళాలి, 4th అన్నాం కాబట్టి 4th కన్నా ముందు ఏముంది, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 4th యూనిట్ మైనస్ థర్డ్ యూనిట్ అనుకుంటే 4th యూనిట్ నుండి 9 యూటిల్స్ వచ్చినాయి, 5, 6, 7 అన్నాం కదా. సో ఇక్కడ 8 తీసుకుందాం. సో 4th యూనిట్ నుండి 8, ఇంతకుముందు 7, లైక్ థర్డ్ యూనిట్ నుండి 7 అనుకున్నాం. సో ఓవరాల్ అడిషనల్గా వచ్చిన యూటిలిటీ ఎంత? 1. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ ఎంత? 1. సో ఇక్కడ ఏంటిది? అడిషనల్గా. సో ఏదైతే మనం ఒక నెంబర్, ఒక క్వాంటిటీ, ఒక యూనిట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నామో దానికన్నా ఒక యూనిట్ ముందుది. సో సబ్ట్రాక్ట్ చేయాలి. 4th యూనిట్ అనుకుంటే 4th యూనిట్ నుండి వచ్చిన యూటిలిటీ, దీని నుండి ఇంకొకటి థర్డ్ యూనిట్ నుండి వచ్చిన యూటిలిటీ. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది మార్జినల్ యూటిలిటీ. సో సెకండ్ యూనిట్ అనుకుంటే సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ అనుకుంటే ఏంటి? ఫస్ట్ కన్నా ఏం లేదు కదా. సో ఫస్ట్ యూనిట్కి మార్జినల్ యూటిలిటీ ఉండదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్. సో ఐ థింక్ వీ ఆర్ డన్. సరే, ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్ ఏంటి? ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఏం చెప్తుంది? సో మనం ఏదైతే గూడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ గూడ్స్ నుండి వచ్చే సాటిస్ఫాక్షన్, 2 గూడ్స్ కన్జ్యూమ్ చేస్తే ఆ గూడ్స్ మీద మనం మనీ స్పెండ్ చేస్తాం కదా అది బై చేయడానికి. ఆ మనీ నుండి మార్జినల్ లాస్ట్ రూపీ నుండి వచ్చే యూటిలిటీ ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. లైక్ మనం 50 రూపీస్ ఉంటే ఆ 50th రూపీ నుండి, ఫర్ ఎగ్జాంపుల్, సో లాస్ట్ రూపీ మనం 2 గూడ్స్ని పర్చేజ్ చేసినాం. ఒకదానికి 5 రూపీస్, ఒకదానికి 2 రూపీస్ అనుకోండి. సో 5 రూపీస్ పెన్ ఉంది, ఇంకా 2 రూపీస్ పెన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెన్, బ్లాక్ పెన్ తీసుకుంటే రెండింటి నుండి లాస్ట్ మన దగ్గర ఉన్న మనీ మొత్తం మనం
స్పెండ్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అజంప్షన్ ఇస్ ఈక్వి మార్జినల్ యూటిలిటీలో ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్. అంటే అడిషనల్గా మనం ఏదైతే 1 రూపీ మనం స్పెండ్ చేస్తున్నామో ఆ స్పెండ్ చేసిన దాని నుండి వచ్చే సాటిస్ఫాక్షన్ ఈక్వల్గా ఉంటుంది అని ఇది అజ్యూమ్ చేస్తుంది. బట్ జనరల్గా ఏమవుతుంది, రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ వాళ్ళు స్పెండ్ చేసే యూటిలిటీ ఈక్వల్గా ఉంటుందా? లైక్ రిచ్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 crores ఉన్న పర్సన్కి 1000 స్పెండ్ చేసి ఎంతైతే ఆ 1000 నుండి వచ్చిన సాటిస్ఫాక్షను, అలాగే ఒక డేకి లైక్ మంత్కి 20,000 వచ్చే పర్సన్కి 1000 రూపీస్ ఆ పర్సన్ స్పెండ్ చేసే 1000 రూపీస్కి ఈక్వల్ యూటిలిటీ ఉంటుందా? ఉండదు కదా. ఈ 20,000 వచ్చే పర్సన్కి 1000 రూపీస్ ఇట్ ఈస్ ఎ బిగ్ మ్యాటర్ కంపేర్ టు ద పర్సన్ హూ హ్యాస్ 10 crores ఆర్ మచ్ మోర్ దన్ దీస్ పర్సన్. సో ఏంటి, ఇది మార్జినల్ యూటిలిటీ అందరికీ ఈక్వల్గా ఉంటుంది. బట్ ఇట్ అజ్యూమ్స్ దట్ ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటిది, ఈక్వల్గా ఉంటుంది అంటుంది. సో ఈక్వి మార్జినల్లోనే ఉంది, ఈక్వల్గా ఉంటుంది. ఏంటి, in an equi-marginal utility analysis, the marginal utility of last rupees spent on both the goods must be equal. So I have one. So here we can see that the law of equi-marginal utility. So it was presented by H.S. Guzen. సో ఇది ఏమంటారు, ఇది సెకండ్ లా ఐ గెస్, సెకండ్ లా ఆఫ్ గూసెన్స్ సెకండ్ లా, హియర్ గూసెన్స్ సెకండ్ లా. సో ఏంటి ఏం చెప్తుంది అంటే, when a consumer has number of wants, he tries to spend limited income on different things in such a way that marginal utility of all things is equal. When he buys several things with given money income, he equalizes marginal utilities of all such things. The law of equi-marginal utility is an extension of the law of diminishing marginal utility. The consumer gets maximum utility by allocating income among commodities in such a way that the last dollar spent on each item provides the same marginal utility. ఏంటి సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గర ఇన్కమ్ తక్కువ ఉంటుంది, మన వాంట్స్ ఏమో చాలా ఉంటాయి. సో ఏం చెప్తుంది ఇది, ఏమంటారంటే దీని ప్రకారం మనం కొన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ నుండి మనకు కొంచెం యూటిలిటీ వస్తుంది. సో ఏమంటారంటే, మనం ఒక 3-4 ఐటమ్స్ కొంటే 3-4 ఐటమ్స్ మీద మనం మనీ స్పెండ్ చేస్తాం కదా. ఆ స్పెండ్ చేస్తే మనం స్పెండ్ చేసే మనీ నుండి మనం ఆ గూడ్స్ బై చేస్తే ఆ గూడ్స్ నుండి వచ్చే సాటిస్ఫాక్షన్ మనం స్పెండ్ చేసిన మనీకి ఈక్వల్గా ఉంటుంది అని అంటుంది. సో ఇంకా చూడాలంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ వల్ల ఇక్కడ ఒక చాలా బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సో ఇక్కడ మనీ తీసుకుందాం 1, 2, 3 అప్ టు 6 యూనిట్స్. సో మార్జినల్ యాపిల్స్ తీసుకున్నారు, అలాగే బనానా తీసుకున్నారు. ఇప్పుడు ఒక యాపిల్ మీద 1 యాపిల్ అండ్ 5 బనానాస్ ఏమవుతుంది, 1 యాపిల్ నుండి ఎంత మార్జినల్ యూటిలిటీ వచ్చింది, 10 వచ్చింది. అలాగే 5 బనానాస్ మీద పెడితే ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో దే హ్యావ్ యాడెడ్ అప్ టు 5. అంటే ఇవన్నీ యాడ్ చేయాలి, ఓన్లీ 5th యూనిట్ యొక్క కాదు. ఫస్ట్ యూనిట్ నుండి 8, సెకండ్ యూనిట్ నుండి 7, థర్డ్ 6, ఫోర్త్ 5 అండ్ 5th 4. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది, సో 10 ప్లస్ ఇవి 30. సో 40 యూటిల్స్ వచ్చినాయి. ఇదేంటి కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ కదా. సో నీకు 1 యాపిల్ ఎంత మార్జినల్ యూటిలిటీ వచ్చిందో అలాగే సో జనరల్గా ఏంటిది మనీ అన్నమాట. 1 యాపిల్ 10 యాపిల్స్ ఓకే, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ యాపిల్స్ ఎంత 10 వచ్చింది, ఇక్కడ 8 ఇవన్నీ యాడ్ చేసాం. సో 40 వచ్చింది. అండ్ జనరల్గా $2 అండ్ యాపిల్స్, $4 అండ్ బనానాస్
సో 45, ఇలా 48, 4 యాపిల్స్ 2 బనానాస్ 49, 5 యాపిల్స్ 1 బనానా, సో 48. సో ఏంటిది, ఈ కాంబినేషన్స్ పిక్ చేసుకుంటున్నారు అతని దగ్గర ఉన్న మనీ బట్టి. సో డాలర్స్ ఇలా స్పెండ్ చేస్తున్నాం 1 2 3. మనం ఇలా కన్ఫ్యూజ్ అవుతే యాపిల్స్ మీద $1, యాపిల్స్ మనం కంటిన్యూ చేస్తే 1 2 3 4 $5. సో యాపిల్ మీద $1 పెట్టినప్పుడు మిగతా వాటి మీద $5 పెట్టిండు. సో 2 బనానాస్ మీద 4, మళ్ళీ ఇక్కడ 3 దగ్గర 3, 4 దగ్గర 2. సో ఇలా మనం చూసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 బనానాస్ వచ్చేసి రివర్స్లో వచ్చింది. 5 4 3 2 $1 స్పెండ్ చేశారు. సో చేసినప్పుడు అతను యూటిలిటీస్ కూడా యాడ్ చేసింది. సో అడిషనల్గా యూటిలిటీస్ యాడ్ చేసినప్పుడు ఎంత ఉంది, 40 45 ఇలా ఉన్నాయి. సో మన ఈక్వేషన్ ప్రకారం ఏంటిది, టోటల్ యూటిలిటీ ఎప్పుడు హైయెస్ట్గా ఉంది చూడండి, 40 45. ఇందులో 49 హైయెస్ట్. 49 హైయెస్ట్ ఉన్నప్పుడు అతను యాపిల్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, అలాగే బనానా మీద. సో యాపిల్ మీద $4, బనానా మీద $2. సో ఇప్పుడు ఈ 4 2 దగ్గర కూడా మనకి ఎంత ఉండాలి, ఈ యూటిలిటీ కూడా ఈక్వల్గా ఉండాలి. హైయెస్ట్ అటైనబుల్ ఎక్స్పెండిచర్ 49. సో ఎక్కడ ఉంది చూద్దాం. 4 యాపిల్స్ మీద $4, బనానా మీద 2 యాపిల్స్ $4. సో ఈ మనీ యూనిట్స్ కదా, మనీ యూనిట్స్ దగ్గర 4 తీసుకుంటే ఎంత ఉంది, 7 యూటిల్స్ ఉన్నాయి. సో బనానా తీసుకుందాం, బనానా $2 దగ్గర ఎంత ఉంది, 7 యూటిల్స్ 7. సో ఇప్పుడు మనం ఈక్వల్గా ఉంది కదా. సో మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బనానా అండ్ యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు 7. సో రెండు సేమ్ ఉన్నాయి. సో ఏంటి, సో ఎనీ అదర్ అలొకేషన్ ఆఫ్ ది లాస్ట్ డాలర్ షల్ గివ్ లెస్ టోటల్ యూటిలిటీ టు ద కన్జ్యూమర్. ఏంటి అంటే ఈ కాంబినేషన్ అంటే ఏంటిది, ఈ $4 యాపిల్ మీద, $2 బనానా మీద స్పెండ్ చేసినప్పుడు అతనికి వచ్చింది కదా వచ్చిన యూటిలిటీ. సో ఇలా కాకుండా యాపిల్స్ మీద $3, బనానా మీద $4, ఇట్లా ఏ కాంబినేషన్ తీసుకున్నా అది ఏంటిదంటే అతనికి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఈ ఏంటిది డస్ నాట్ గివ్ ఏం చేస్తా అంటే లెస్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఇదే డయాగ్రామ్ కూడా చెప్పారు, వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి, మనం స్పెండ్ చేసిన యూనిట్స్ పైన వచ్చే యూటిలిటీ ఏంటి, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీకి ఈక్వల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ టాపిక్స్ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇఫ్ నాట్, do comment and share it with your friends. Please give me the replies. సో వెదర్ మీకు అర్థమవుతుందా లేదా, సో ఇంకా వీడియోస్ చేయాలా అదా. సో ఇఫ్ యూ do comment, so it will be encouraging for me. Thank you. Have a good day.